వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇవాళ మనం రియాక్ట్ చేయబోతున్న వీడియో ఆయలన్. ఎస్, ఆయలన్ ఇట్స్ యాక్చువల్లీ తమిళ్ మూవీ, బట్ తెలుగు వర్షన్ వీడియో మనం ఇవాళ చూడబోతున్నాం. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ, రవికుమార్ గారి డైరెక్షన్ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ తోటి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అండ్ దాని సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వీడియో రిలీజ్ అయింది. దాన్ని మనం ఇప్పుడు రియాక్ట్ చేయబోతున్నాం. అసలు ఏంటో చూద్దాం. ఈ ఆయలన్, హియర్ వి గో. అన్ని జీవరాశులకి సొంతం అని నాన్న చెప్పిన మాట నేను ఎప్పటికీ నమ్ముతానమ్మా. పురుగు పుట్ర మీద జాలి చూపిస్తే వ్యవసాయం చేయగలమా? ఈ భూమి మీద ఊహకు అందనంత శక్తివంతమైన వస్తువు అది మానవ సృష్టి కాదు, గిఫ్ట్ ఆఫ్ నేచర్. Definitely not an Earth-based life form. It's an alien. ఓకే, ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ థింగ్. బిల్డింగ్ పనులకు వచ్చిన బీహార్ గురాలతో భాష తెలియకుండా మాట్లాడొచ్చి ఏలియన్ గీలియన్ అని కహానీలు చెప్తున్నా. ఆ పేరుతో నన్ను పిలవకు, నాకు నచ్చదు. ఇది మార్కెట్ లో కొన్న రబ్బర్ బొమ్మ. మామూలుగా మీరు అమెరికాని అంతం చేయడానికే వెళ్తారు, అంతే కదా. మా దేశానికి వచ్చారేంట్రా? మానవులు భూమిని నిర్లక్షించవచ్చు, దాన్ని కాపాడకపోతే పెద్ద ముప్పొచ్చి పడుతుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. నువ్వు దేనికోసం వచ్చావో ఆ పని పూర్తి చేయాలి, కానీ ఇకపై అది నా బాధ్యత. రేయ్, ఎవర్రా ఏలియన్? నువ్వేలియన్, మీ అబ్బేలియన్, మీ అమ్మ ఏలియన్. ఇంకోసారి ఏలియన్ అన్నావో మనిషిగా మారిపోతాను, చూసుకో. Hey, that's interesting. I mean, I was not expecting such a kind of a మూవీ. స్టార్టింగ్లో ఏదో జంతువులు అని అంటే సంథింగ్ అనుకున్నా, బట్ సడన్గా ఏలియన్కి వెళ్ళిపోయింది అండ్ ఇట్స్ అ కామెడీలాకి వెళ్ళింది. ఐ మీన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ అనే చెప్పాలి. ఐఎమ్ స్టిల్ I couldn't able to digest the fact that I have seen an alien related movie అనమాట. I mean, completely taken off. I mean, differently కొత్త జానర్ అనే చెప్పాలి. మన వాళ్ళు ఎక్కువ సైన్స్ ఫిక్షన్, ఏలియన్స్ స్టఫ్ మీద ఎక్కువ మూవీస్ చేయరు అన్ఫార్చునేట్లీ. ఆ సీన్లో ఒక సీన్లో చెప్పుంటే కనుక, ఏంట్రా మీరు ఎప్పుడు అమెరికాకి వెళ్తుంటారు కదా, ఇక్కడ కిందకు వచ్చేసారు, మా ఊర్లో కిందకు వచ్చారని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ ద సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ ఏదైనా సూపర్ హీరో మూవీస్ అన్నీ కూడా అమెరికాలోనే ఉంటాయి. ఎక్కడికైనా దాడులు జరగాలంటే అమెరికాలో నుంచి కొడతారు. సూపర్ హీరోస్ కూడా అమెరికాలోనే ఉంటారు, మన దగ్గర ఉండరు. సో వాడు చెప్పినట్టు కూడా దాంట్లో సో ఏలియన్ ఇండియాకి వచ్చింది అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ మీన్ కొన్ని సిజిఐ ఎలిమెంట్స్ నాట్ అప్ టు ద మార్క్, బట్ యా, ఇట్స్ గ్రేట్. ఎఫెక్ట్స్ ఆబ్వియస్లీ అండి ఖర్చు ఎక్కువ అవుతుంది. మన బడ్జెట్లతో చేయాలంటే ఇట్లాంటి సిజిఐ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ తోటి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. సో కొన్ని సీన్స్లో అలా అనిపించింది, బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ నైస్. గ్లాడ్ ఇట్లాంటి కొత్త స్టోరీస్ తోటి యూనో ముందుకు వస్తున్నారు డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. ఇది కూడా సంక్రాంతి రిలీజ్ అనండి, 12th January రిలీజ్ అంట ఇది. సో సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయండి బాబు.
ఆ వీక్ మొత్తం ప్యాక్ 10th నుంచి ఆల్మోస్ట్ 15th లోపల దగ్గరగా ఒక డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాకు తెలిసి, అన్ని భాషల్లో కలిపి. సూపర్. మనకి బోల్డన్ని వీడియోస్ వస్తాయి సంక్రాంతి తర్వాత చూడడానికి. మీకు పండగ, నాకు పండగ. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చెప్పాను కదా వీడియోస్ తీసుకొస్తాం మనం. రోజు కొత్త వీడియోస్ వస్తాయి మీకు కొత్తగా చూడటానికి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లాగే బెల్ ఉంటుంది, ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది చూడండి సబ్స్క్రైబ్ పక్కన, ఇక్కడెక్కడ వస్తుంది, అది కొట్టడం మర్చిపోతాం. అది కొడితే ఏమవుతుంది నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకుండా చూస్తే కొత్త వీడియోస్ వస్తాయి అంతే. ఈరోజు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడినట్టున్నాను. చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.